వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి, మరొకసారి ఆయన ఇచ్చిన ఆయుష, ఆరోగ్యం, జీవము, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్యం చదువుకొని మనం వెళ్ళిపోదాం. నిర్గమకాండము 7వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేనే యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో, నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదునో అది రక్తంగా మార్చబడను. అంటే ఏటి నీరు కొట్టినప్పుడు అది రక్తంగా మార్చబడ్డాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యంలోకి. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామన్న, దయామడిన ప్రేమ మీ అప్రంజి పాదంలోకి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాసరికి వచ్చిన ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. దీన్ని వివరించినట్టు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆయన విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉండే కృపణ గురించి మీరే సహాయం చేసి మహిపదవని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు వినటం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు పక్కనెట్టి ఫరో అసలు హృదయం కఠినం చేసుకుని ఇశ్రాయేల్ ప్రజల్ని విడుదల అంటే ఐగుప్తు నుండి దేవుడు చెప్పినట్లు పంపడానికి ఆయన ఇష్టపడలేదు. ఫరో హృదయము కఠినమైపోయింది అన్నమాట. అందువలన అద్భుతం చూసినప్పటికీ, మోషే ద్వారా అహరోను పంపించినప్పటికీ, చెప్పినప్పటికీ ఆ ఫరో వినడం లేదు. కాబట్టి ఇది 10 తెగుళ్ళు రప్పించడానికి కారణమైంది అన్నమాట. ఆ 10 తెగుళ్ళల్లో నైలు నది రక్తంగా మారడం. నైలు నది రక్తంగా మారడం, అది ఏటి మీద కొట్టగా, ఏటి నీళ్ళు కొట్టగా రక్తంగా మార్చబడుతుందని వచనం చూసుకున్నాం కదా. ఆ నైలు నది మీద కొట్టినప్పుడు కర్రతో అది రక్తముగా మార్చబడింది అన్నమాట. అయితే బైబిల్లోని నిర్గమకాండములో ఫరో ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిచిపెట్టడానికి నిరాకరించాడు. దేవుడు ఈజిప్టు దేశంపై అప్పుడు 10 భయంకరమైన తెగుళ్లను పంపించాడు. ఈ వచనం అది తెలియచేస్తుంది అన్నమాట. ఈ వచనం ఆ తెగుళ్ళ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ వచనం ఏం సూచిస్తుంది? ఆ 10 తెగుళ్ళు రప్పించడానికి ఇది ప్రారంభం అయిందన్నమాట. ఈ వచనం 10 తెగుళ్ళ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక్కడ దేవుడు మోషే ద్వారా నైల్ నదిని కొట్టి, మోషే ద్వారా ఆ నైల్ నదిని కొట్టినప్పుడు అది రక్తముగా మార్చబడింది అన్నమాట. ఈజిప్టు దేవుళ్లపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు మరియు ఇశ్రాయేలును విడుదల చేయాలని ఆజ్ఞాపిస్తాడు అన్నమాట. మోషే ద్వారా ఆజ్ఞాపిస్తాడు దేవుడైన యెహోవా. మరి ఎన్నిసార్లు చెప్పినా మాట వినకపోతే దేవుడు మరి అనేక విధాలుగా మనల్ని పరీక్షిస్తాడు. మరి కొన్ని సాతాను ద్వారా, యోగుని ఎట్లాగా సాతాను దేవుడిని ప్రేరేపించి శోధనలు తెప్పించడానికి కారణమైందో, మన జీవితాల్లో కూడా అనేకమైన నానా విధమైన శోధనలు, కఠిన పరిస్థితులు, సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని జయించాలంటే దేవుడి తోడ్పాటు మనకు అవసరం. దేవుడు చెప్పిన ప్రతిదీ మనం నమ్మి విశ్వసించి ముందుకు సాగిపోవాలన్నమాట. అప్పుడు మనం విడుదల పొందుతాం. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని మాట విన్నారో అప్పుడు వాళ్ళు విడుదల పొందినట్లుగా మనం ఆయా సందర్భాల్లో చూస్తాం. దైవిక తీర్పు మరియు దైవిక శక్తి ద్వారా ఫరో తిరుగుబాటును నాశనం చేయడమే లక్ష్యం అన్నమాట. దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే దైవిక తీర్పు. దేవుని శక్తి ద్వారానే ఫరోని ఎదిరించడం, తిరుగుబాటు ఫరో యొక్క తిరుగుబాటు గర్వాన్ని నాశనం చేయడమే లక్ష్యం అన్నమాట. యెహోవాయే నిజమైన ప్రభువు.
అని ఈ వచ్చిన ప్రకటిస్తుంది అన్నమాట. దీనివల్ల నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. దేనివలన ఈ వచనంలో నైలు నది రక్తంగా మార్చబడడం వలన ఈ ప్రారంభమైన తెగుళ్లలో మొట్టమొదటి ఆశ్చర్యకార్యముగా ఈ 10 తెగుళ్లలో మొట్టమొదటిని మనం చూసినప్పుడు దీనివలన నేను యెహోవానని ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు తెలుసుకోవడమే దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశం. వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాడు అన్నమాట దేవుడైన యెహోవా. ఇది ఐగుప్తీయులు మరియు ఇశ్రాయేలీలకు యెహోవా గుర్తింపు తెస్తుంది. దేవుడు అయిన యెహోవా ఇది ప్రారంభం చేశాడు, ఆయనే నిజమైన ప్రభువు అని తెలుసుకునేలాగా ఈ ప్రారంభమైన నైలు నది రక్తముగా మార్చబడడం తెలియచేయడమే దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశం. ఇది దేవునికి గుర్తింపును తెస్తుంది మరియు ఆయన అత్యున్నత శక్తిని వెల్లడించడానికి ఉపయోగపడుతుంది. దైవికమైన శక్తిని, ఆయన అత్యున్నతమైన దైవిక శక్తిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సాయంకాల సమయంలో మన విశ్వాసం ఎలా ఉంది? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనేక శోధన ద్వారా విడిపింపబడడం మనం చూస్తున్నాము, మన జీవితాల్లో జరుగుతున్నాయి. అయినా కొన్ని సందర్భాల్లో మనం ఇంకా దూరంగా దేవుని మనకు చేస్తాడా చేయడా, జరుగుతుందా జరగదా అనే మీమాంసల్లో మనం ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటివి ఏం పెట్టుకోకుండా నిస్సందేహంగా దేవునిపై ఆధారపడి దేవుని యొక్క తోడుకి ఆయన యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు అత్యున్నతమైన శక్తితో అద్భుత కార్యాలు చేస్తాడు. నైలు నదిని ఒక దేవుడిలా పూజించారు వాళ్ళు. నైలు నదిని ఒక దేవుడిలా పూజించారు. ఆ నది రక్తంగా మార్చడం ద్వారా దేవుడు ప్రకృతిని శాసిస్తున్నాడని, ప్రకృతిని ఆజ్ఞాపిస్తున్నాడని తెలుస్తోందన్నమాట. నైలు నది రక్తంగా మారడం అనేది నిజమైన దేవుడిని తిరస్కరించడం, ఆయన ప్రజలను బానిసలుగా చేసుకొని వారి గొప్ప ఆశీర్వాదాన్ని మరణానికి చిహ్నంగా మార్చిన దేశంపై శాపం వచ్చినట్లుగా సూచిస్తోంది. దేవుడు ప్రకృతిని శాసించగలడు. దేవుడు ప్రకృతిని సృష్టించిన దేవుడు ప్రకృతిని శాసించలేడా? ప్రకృతిని తన స్వాధీనంలో ఉండదా? దేవుడు ప్రకృతిని శాసిస్తున్నాడని తెలియజేస్తుంది. నైలు నది రక్తంగా మారడం అనేది నిజమైన దేవుడిని తిరస్కరించారు వాళ్ళు. ఆయన ప్రజలను బానిసలుగా చేసుకొని వారికి వచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మరణానికి చిహ్నంగా మార్చిన దేశం, వాళ్ళ దేశంపై మరణానికి చిహ్నంగా మార్చబడి శాపంగా మారింది. మరి మన ఆశీర్వాదాలు మనమే పోగొట్టుకుంటున్నామా? మనం దేవుని మాట వినక, విధేయత చూపక మన హృదయం పరో హృదయాల్లా కఠినం చేసుకుంటున్నామా? ఆయా కష్ట సమయాల్లో, సమస్యల్లో, బాధల్లో, శోధనలో అనేకమైన వివిధ రకాల నానావిధ శోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోయి ఆయన ఏమీ చేయలేడు అని మన దేవుడిని పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయాలతో మనం ముందుకు సాగుతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. మన కష్ట సమయాల్లో నిరాశ, నిస్పృహ, కృంగిన పరిస్థితుల్లో హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఆయనపైనే ఆధారపడి ఆయన తోడుకి ఆయన సహాయం కోసం మనం ఎదురు చూసేవారమే ఉన్నామన్నమాట. ప్రకృతిపై దేవుడు ఆజ్ఞ చూపుతున్నాడు. ప్రకృతి ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. సర్వ ప్రపంచం ఆయన ఆజ్ఞకు లోబడుతున్నప్పుడు మన సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మనం లోబడద్దా? విధేయత చూపించద్దా? ఆయన మాటకు మనం విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం. విధేయత చూపి నడవలసిన వారమై ఉన్నాం. ఈ అద్భుతం, ఈ నీరు నైలు నది రక్తంగా మారే అద్భుతం మోషేను దేవుని యొక్క ప్రతినిధిగా ధృవీకరణిస్తుంది అన్నమాట. దేవుడు మోషేని ఒక ప్రతినిధిగా నియమించి ఈ అద్భుతం చేసినట్టుగా ధృవీకరిస్తుంది. మరియు ఆయన చేసిన చర్యలు కేవలం మానవ చర్యలు కావు, దైవికమైన ఆజ్ఞలని నిర్ధారిస్తుంది అన్నమాట. మానవుడు చెప్పితే జరగదేమీను, దైవికమైన శక్తి కాబట్టి దేవుడు మోషేకి చెప్పినప్పుడు, మోషే ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు నైలు నది రక్తంగా మార్చబడింది. ఇది మొట్టమొదటి తెగులు, 10 తెగుళ్లలో మొట్టమొదటిది ప్రారంభం. కాబట్టి ఆయన మన కొరకు భూలోకంలో జన్మించాడు.
మరి ఇవన్నీ పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంతా ఆచరించడం కష్టమని నేను ఆ పాపాల నిమిత్తం ఆయనే భూలోకంలో జన్మించి ఆయన శ్రమలు అనుభవించి శిరస్సు నుంచి ఆయన కాలు వరకు గాయపరచబడి నలగొట్టబడి ఆ శిలువ బలియాగ ద్వారా అమూల్యమైన రక్షణని మనకు అందరికీ అందించిన దేవుణ్ణి మనం విధేయతకి చూపి ఆయన ఆరాధించి ఆయన పూజించి ఆయన ఘనపరిచి ఆయన ఇచ్చిన నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవుణ్ణి మన ప్రతి పరిస్థితిలోనూ కష్ట నష్ట సమయాల్లో బాధలు ఇరుకులు ఇబ్బందులు సోదరులు నానా విధమైన శ్రమలు సోదరులు మనం ఎటు కృంగిపోకుండా నిస్సహాయపడకుండా నిట్టూర్పు జీవితాలు కాకుండా సడుక్కోకుండా గొడుక్కోకుండా ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాసం ఎలాగుంది, మనం ఆయా సమయాల్లో ఎలా ఉంటున్నామో మనం పరీక్షించుకుంటాం. మరి ఆయన చేసే అద్భుతాలు క్రొత్త నిబంధనలు ఎన్నో యేసు ప్రభు వారు చేశారు. ఆయన చేయగల సమర్థుడు. ఆయన కోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం మనం కనిపెట్టి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిషుద్ధుడు, ప్రేమమడు, కృపామడు, దయామడు ప్రభు, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాత్రకి వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నీవు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి నైనా మీకు వందనాలు ప్రభా. ప్రారంభంగా 10 తెగుళ్ళు నాయన ఐగుప్తు దేశం మీదకి నాయన ప్రారంభంగా మా అద్భుతం చేసిన దేవా మీకు వందనాలు ప్రభా. నా తండ్రి నాయన మరి మాకు వచ్చే సోదరులు నా ప్రభా అన్నిటి నుండి నాయన మరి నా ప్రభా మీరే ఆ సిలువపై భరించి మేము నాయన దరిద్రులుగా ఉండకుండా నాయన నా తండ్రి విజయవంతమైన జీవితంలో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సర్వ సమృద్ధితో ప్రతి విషయంలో విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని ఆయా కష్ట సమయాల మీ మీద ఆధారపడాలి ప్రార్థించి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవాలని మీకు మీ యొక్క సంకల్పం కాబట్టి మీరిచ్చిన నా తండ్రి ఆ రక్షణని కాపాడుకుంటూ మాకు ఇచ్చిన పరలోక వారసత్వాన్ని మేము అర్హులుగానైనా మా జీవితాలు సరిచేసుకుంటాం. మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి పదాలు పట్టుకుని అతి మిక్కులైన వేడుకు వచ్చినాం తండ్రి. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ వందనాలు. ఇంకను లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ దాన్ని ఇంకా నీటి ప్రకారం ముందుకు నడిపించాలని నన్ను మీ ప్రార్థనలు బట్టి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మీ గురించి మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. అలాంటి విశ్వాస జీవితంలో మా అందరి ముందుకు సాగుకోవాలి కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించుగాక.